ఒక రైతు కన్నీరు పెడితే ఆ దేశానికే అరిష్టం అంటారు. కానీ పల్నాడు జిల్లాలో ఇప్పుడు ఏ పొలం గట్టున చూసినా అన్నదాత కన్నీటిలో తడి ఆరడం లేదు. నమ్ముకున్న భూమి కోసం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే ఇప్పుడు వర్షాభావం ఆ వ్యవసాయ కుటుంబాలను నేరుగా రోడ్డున పడేస్తోంది. జూలై నెలాఖరు వస్తున్నా ఆకాశంలో వరుణిది జాడలేదు. వర్షాలు లేక పల్నాడు రైతన్నలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఎప్పుడొస్తుందో తెలియని వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆశతో పంటలు వేసేందుకు సిద్ధమైన రైతన్నలకు చివరికి ఈ ప్రకృతి కన్నీరే మిగిల్చింది. అన్నదాత కంట్లో మరోసారి కన్నీరు తప్పడం లేదు. పల్నాడు జిల్లా రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్నారు. జులై నెలాఖరుకు వచ్చినా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరి, మిరప, పత్తి సాగుపై ఆధారపడ్డ రైతులకు ఈ ఏడాది ప్రకృతి కన్నెరజేసిందే. పెట్టుబడులు పెట్టినా పంటలు ఎండిపోతుండటంతో లక్షల్లో నష్టాలు వస్తున్నాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గత కొద్ది వారాలుగా వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో నేల తేమను కోల్పోయింది. సాధారణంగా జులై చివరి నాటికి కురవాల్సిన వర్షాలు ఈ ఏడాది కురవలేదు. సాగునీటికి ప్రధాన వనరులైన కాలువలు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది రైతులు పంటలు వేశారు. కానీ నీరు లేక అవి కళ్ల ముందే ఎండిపోతున్నాయి. ఇది వారి ఆశలను నీరుగార్చుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎకరానికి 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి నష్టం వాటిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. చాలా మంది రైతులు పంటల కోసం లక్షల్లో అప్పులు చేశారు. నర్సరీలలో మిరపనారు సిద్ధంగా ఉందని ఫోన్లు వస్తున్నా పొలంలో తేమ లేకపోవడం, నీళ్లు పారించడానికి మార్గం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి ఎండ తీవ్రతకు ఆ నారు తెచ్చి నాటితే ఆ చిట్టి మొక్క బతుకుతుందా లేదా ఎండిపోతుందా అని రైతులు భయంతో వణికిపోతున్నారు. నారు తీసుకురాలేక, తెచ్చినా బతికించుకోలేక రైతులు నరకం అనుభవిస్తున్నారు. మరికొందరు రైతుల పరిస్థితైతే మరింత దారుణంగా ఉంది. వర్షాలు పడతాయన్న నమ్మకంతో ముందే పంటలు వేశారు. కాని వర్షాలు రాక, కాలువలకు చుక్క నీరు చేరక ఆ పచ్చని పంటలు కాస్త ఇప్పుడు వారి కళ్ల ముందే నిర్దాక్షిణ్యంగా ఎండిపోతున్నాయి. భూమికి తగినంత తేమ లేకపోవడంతో భూసారం పూర్తిగా దెబ్బతింటోంది. పెట్టుబడి కోసం లక్షల్లో అప్పులు చేశాం, విత్తనాలు వేశాం, నారు సిద్ధమైంది. కాని నీళ్లు లేక పొలాలు బీడువారాయంటూ అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా ఇప్పటివరకు ఏ ఒక్క వ్యవసాయ అధికారి కూడా తమ గ్రామానికి వచ్చి తమ గోడు వినలేదని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటను ఎలా కాపాడుకోవాలి, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని కనీస సలహాలు, సూచనలు ఇచ్చే దిక్కే లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం రైతుల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తోంది. రైతుల కన్నీటిని తుడవడానికి తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. మేము ఒక 30 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తుంటే ఎండకి ఎండుతా, వానకు దొరుకుతా అట్టాగా ఉంది. ఒక రకంగా ఏడు కత్తి మిరదాటలు అయితే మిరదాటకి కత్తి గిట్టుబాటు రేటు ఉంది. మిరదాటలు పండినవి కత్తి బయటపడ్డారు రైతులు. అందులాక ఏడు దేవుడు మరి ఎందుకని ఇంత మట్టికి జూన్ జులై కూడా వెళ్ళిపోవచ్చింది. ఇంత మట్టికి వర్షం పడలేదు. మరి మేము ఏం చేయాలో తోయట్లేదు. కొంతమంది రైతులు ఏంటంటే దీనికి కత్తి రేట్లు ఉన్నాయని మిరదాటన్నారు, ఆర్డర్ ఇచ్చారు, విత్తనాలు కొన్నారు. అది దండకొచ్చేట్టుంది. మరి ఇక దీని మీద గవర్నమెంట్ కూడా ఏమైనా చర్య తీసుకొని మరి మాకు రైతులకి ఏదైనా గిట్టుబాటు ఉండే పైంట్లు వచ్చి వాళ్ళు ప్రభుత్వం రైతుల కాడికి వచ్చి చెబితే ఏమన్నా మార్చుకుంటాం వెనక్కి వర్షాలు పడితే. ఒకవేళ వర్షాలు పడకపోతే ఏ పంటలు వేస్తారన్నా? ఇంకా వర్షాలు పడకపోతే ఇంకా మినుము, కంది, అది కూడా కందికి కూడా నీళ్ళు కావాలండి. మినుము ఎక్కువ వేస్తాం, లేత వరిగా ఇవి పెట్టుకుంటాం. వెనక్కి వర్షం పడాలి, దేవుడి దేవాలన్నా వర్షం పడితే బాగుంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నా వచ్చి మీకు ఎట్లా చేయండి, ఈ పంట వేయండి అని చెప్పేసి అసలు ఇంత మట్టికి వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చి రైతుల్ని ఎక్కడన్నా కానీ ఇది వేసుకోండి, చెప్తాం, డాకాలు లేవండి. అది వాళ్ళు మరి ఇంకా రాలేదు. ఇప్పుడు పంట వేస్తే వర్షం పడితేనే మీకు వర్షం పడితేనేనండి. ఎందుకంటే పైన వర్షాలు లేవు, నీళ్ళు లేవు. మరి నీళ్ళు వస్తే మనకు పంటలు పండుతాయి అనుకుంటే అవి లేవు, వర్షం లేదు. ఈ రైతు పరిస్థితి ఆందోళనగా ఉంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ 15 ఏళ్ళ మంచి పొలాలు వేస్తున్నాను, 20 ఎకరాలు దాకా వేస్తున్నాను. ఏట
ఈ సంవత్సరం కొద్దిగా గడ్డు కాలంగానే ఉన్నది. వర్షాలు లేక కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. నర్సరీలో నారు పెంచినాము, వాళ్ళు పీకబామని చెప్తున్నారు. అయినా కానీ వర్షాలు లేని మనం చేసుకునేది ఏం లేదు కదా, ఏళ్ళంగా పేరు నేను చూస్తున్నాం. కాలువ కూడా లేదు. ఏడో వాతావరణం బాగా గడ్డు కాలంగా ఉన్నది. ఇప్పుడు వర్షాలు రాకపోతే ఏ పంట వేస్తారన్న? వర్షాలు లేకపోతే ఏం పైరు వేయలేం కదా. ఇప్పుడు కింద నిమ్ముంటేనే కదా వేసేది, పైరు వేయలేం కదా. నిమ్ము లేకుండా అట్లా ఆగిపోయిందండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకవేళ అదే నారు తీసుకొచ్చి నాటితే ఎకరానికి ఎంత నష్టం రావచ్చు మీకు? ఎకరానికి 40,000 దాకా వస్తుందండి ఖర్చు. మొత్తం 40,000 దాకా లాస్ వస్తే తట్టు బాగుపడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చి మిమ్మల్ని సంప్రదించి ఎట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి ఏమన్నా గైడ్ లైన్స్ ఇస్తున్నారు? వాళ్ళు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదండి ఇంతవరకు. ఒకవేళ వచ్చి సహకరించితే మంచిది మాకు కూడా. మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైతే. వర్షాల కోసం ఎదురు చూడలేదు. వర్షాల కోసం పైన చూడటం కింద చూడటం మా పరిస్థితి సరిపోయింది. బోర్లు అంటే బోర్లు కూడా రావట్లేదు. వర్షాలు లేనిది బోర్లు కూడా రావండి, ఇబ్బంది పడుతున్నాము. మరి ఈ వర్షాభావ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు వస్తాయి? అన్నదాతల ఆవేదనపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ప్రస్తుతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే పల్నాడు జిల్లా రైతాంగం ఆర్థికంగా చితికిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటా 10 ఎకరాల పొలం దాకా వేస్తాం. నేను పత్తి, మిర్చి, కంది సాగు చేసేవాడిని. ఇంతవరకు 2 నెలలైనా కూడా వర్షం లేక ఆకాశం వైపు చూసుకోవాల్సి వస్తుంది. వేసిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. కానీ ఒక యంత్రాంగం వచ్చి పలాని పైరు వేసుకోండి, పలాని వర్షాలు లేవని చెప్పినోడే లేడు, వచ్చినోడే లేడు, రైతును పట్టించుకునేవాడే లేడు. అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వరి సాగు చేయొద్దు, వర్షాలు ఉండవు ఈ సంవత్సరం అంటున్నారు. ఓరు చెప్పినోళ్ళే వచ్చి చెప్పినోళ్ళే లేదు. కొత్తదే ఇవన్నీ కొత్త చెప్పడానికే పనికి వచ్చేది. అంటే మంత్రులు ఆల్రెడీ వాడు చెప్పడానికి అయితే వాళ్ళు అడుగు చెప్పేవాళ్ళే. ఎక్కడ ఓడు పట్టించుకునేవాడు లేడు, వచ్చి పలానా పైరు వేసుకున్న అన్నోడే లేడు. ఇప్పుడు ఎకరానికి మీరు వేసిన పంటకి ఒక వర్షాలు రాకపోతే పరిస్థితి ఏంటన్నా? ఎకరానికి ఎంత నష్టం రావచ్చు? ఒక 40-50 వేలు రావచ్చు. వ్యవసాయం అయిపోయింది, విత్తనాలు నాటారు, మొత్తం అయిపోయింది. కవులు వ్యవసాయం ఎన్ని 50,000 రూపాయల దాకా దండగ రావచ్చు. ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారన్నా? లేదు కథ సలహాలు కానీ కథ నష్టపరిహారం కానీ ఇప్పగలిగితే చాలు. ఎల్లిలో ప్రభావం బాగుంది. 2 నెలలు అయింది, ఒక్క సినుగు కూడా పడలే. కథ జల్లులు పడితే పైర్లు వేసుకున్నాం అంతవరకే. బేట పొలం వేస్తాం. 7 మరీ దారుణంగా ఉంది. వర్షాలు అసలు లేవు. 7 ఎకరానికి ఇప్పటికి ఒక 30-40 వేలు పడి అయి ఉంటుంది. కౌలే ఉంది 20 వేలు. విత్తనాలు వేసాం. 2 నెలలు అయింది, వాన లేదు అసలు. మరి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఈ సంవత్సరానికి. అటు చూడబోతే నీళ్ళు లేవు. వర్షం పడక 2 నెలలు అయింది. మరి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి వచ్చి ప్రభుత్వం యంత్రాంగాన్ని ఎవరు వచ్చి అసలు చాలకులు చూసిన వాళ్ళు లేరు. మరి ఈ పంట వేసుకుని ఆ పంట వేసుకుందని చాలా దారుణంగా ఉంది ఈ సంవత్సరం. పొలాల్లో బోర్లు ఏమన్నా ఉన్నాయన్నా? ఉన్నా కానీ అన్ని డీజిల్ అన్న, కరెంట్ లేదు మనకి. వెళ్ళి ఎంత మాకు వెళ్ళి అంతా డీజిలే. గంటకి 700-800 తీసుకుంటారు. ఎకరం మాక్సిమం 10 గంటలు పెట్టింది. వర్షాలు లేకపోతే వేరే పంటలు ఏమైనా వేయడానికి అవకాశం? ఏమి వర్షం లేకపోతే మన పనులు దేనికి పనికిరావు. ఏ పొలం ఏమి వేస్తామన్నా ఏమీ కుదరదు మన పొలాలు వేయడానికి. వర్షాల మీద ఆధారపడి అది నీళ్ళన్నా రావాలా అంతే అన్న. కానీ ఈ సంవత్సరం అసలు లేదు. ఇట్లా సంవత్సరం మరీ పూర్తి డల్, వ్యవసాయం మరీ పూర్తి డల్ అయిపోయింది. ఊళ్ళైపోతుంది ఈ సంవత్సరం రైతులు బాగానే. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడగదలుచుకున్నారన్నా? ఏం అడుగుతాను, ఎవరు వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు అసలు పట్టించుకునే వాళ్ళే లేరు అసలు. ఈ కౌలు కార్డులు అని ఇప్పుడు కొత్తగా మందు కార్డు సిస్టమ్ పెట్టారు. మా కౌలు రైతులు కౌలు పొలం వేస్తున్నాం. వాళ్ళు రావాలంట, ఆధార్ కార్డు ఇవ్వాలంట, పాస్ పుస్తకాలు మళ్ళీ సంతకం పెట్టాలంట, మళ్ళీ వాళ్ళు ఓటీపీ చెప్పాలంట. అప్పుడు కానీ మందు కట్టలు ఇరంట, టీరియా కట్టలు. వాటి కోసం పోతే ఆ చేను వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు తిప్పుతారు. అలా అట్లయితేనే మందు కట్టలు వస్తాయంట, లేకపోతే రావంట. ఏదన్నా కౌలు రైతుల పరిస్థితి కానీ రైతులు ఇప్పుడు కౌలు వేస్తున్నాం అనుకో, నువ్వు వచ్చి ఇస్తేనే మాకు మళ్ళీ నువ్వు సంతకం పెట్టాలంట, మళ్ళీ పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, ఆయన సంతకం పెట్టాలంట. సొంత చేను ఆయన వచ్చి ఆయన పెడతారన్న మనకి. అన్ని సిస్టమ్ పెట్టారు. మందు కట్టలు పూర్తిగా రేట్లు పెరిగినాయి అన్ని. ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది.